నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఆస్తమాతో బాధపడుతున్నారా? మీకు ఎక్కువ ఆయాసంగా ఉంటుందా? శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఆస్తమా సమస్యలకు యశోద హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వై గోపికృష్ణ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో అంటే ఆస్తమా అనే ప్రాబ్లము చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా ఆ పేషెంట్లు పడేటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటండి ఈ ఆస్తమా అంటే ఏంటి? ఏ ఆర్గాన్ పైన దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది? ఓకే, ఆస్తమా అనేది ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ. బేసిక్గా ఎలర్జీని మనం తెలుగులో చెప్పాలంటే మన రోగనిరోధక శక్తి కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చి, అంటే మామూలుగా రోగనిరోధక శక్తి క్రిముల్ని ఎదుర్కోవాలి, బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటి వాటిని ఎదుర్కొని మనల్ని కాపాడాలి. సో ఇదే రోగనిరోధక శక్తి ఒక కన్ఫ్యూజన్ వల్ల, అంటే నాన్ లివింగ్ థింగ్స్ లైక్ దుమ్ము, ధూళి, పొగ, హెయిర్ కలర్స్, సెంట్స్, స్ప్రేస్ ఇలాంటి వాటికి అతిగా రియాక్ట్ అయ్యి మన లంగ్స్ని, మన స్కిన్ని అటాక్ చేయడాన్ని మనం ఎలర్జిక్ రియాక్షన్ అంటాం. ఆ లంగ్స్, స్కిన్ ఒకటే కాకుండా నోస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే లైక్ జిఐ సిస్టమ్ అంటాం, అంటే జీర్ణాశయం, ఇట్లా మల్టిపుల్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఎలర్జీలో. ఎలర్జీలో ఒక రకం వచ్చేసే ఆస్తమా, అది లంగ్స్ని ప్రిడామినెంట్గా ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఆస్తమాలో ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ వచ్చినా, లేకపోతే ఏదైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాళ్ళకి లంగ్స్ లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. ఏంటంటే ఇదే రోగనిరోధక శక్తి లంగ్స్ని అటాక్ చేసి గాలి గొట్టాలని ఉంటాయండి, ఆ గాలి గొట్టాలని ఇరిటేట్ చేసి గొట్టాలు సన్నబడేటట్టుగా చేస్తాయి. ఎప్పుడైతే గాలి గొట్టాలు సన్నబడతాయో వీళ్ళకి కొద్దిగా ఆయాసం రావడం, దగ్గు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికి ఎప్పుడు కూడా అలా రియాక్షన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ చూపించుకొని డాక్టర్ గారికి ఏ లెవెల్లో ఉంది, ఎలా చేయాలి, దీనికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయా, అవన్నీ రూల్ అవుట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. జనరల్గా అంటే శీతాకాలం, వింటర్ టైంలో ఎక్కువ కోల్డ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే జనరల్గా కూడా నోస్ బ్లాకేజ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఆస్తమాగా ఎలా పరిగణించవచ్చు అంటారు? అంటే నార్మల్ కోల్డ్కి ఆస్తమాకి ఏంటి మేజర్ డిఫరెన్స్? ఓకే, అంటే చాలామందికి క్లైమేట్ చేంజ్ అవ్వగానే కొద్దిపాటి జలుబు రావడం, గొంతు నొప్పి, మంట, ఇరిటేషన్ రావడం అనేది మనం తరచుగా చూస్తాం. అది జస్ట్ క్లైమేట్ చేంజ్తో వస్తుంది. ఆస్తమా పేషెంట్స్, ఎలర్జీ పేషెంట్స్లో అది 2-3 రోజులకు ఆగిపోదండి. మీకు నాకు వచ్చినట్టుగా 2-3 రోజులు ఆగిపోదు. అది కంటిన్యూస్గా వాళ్ళని ఇబ్బంది పెడతానే ఉంటుంది. 2-3 వారాలు, నెల అయినా కూడా తగ్గదు వాళ్ళకి. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అట్లా మోర్ దెన్ 2 వీక్స్ బాధపడే వాళ్ళకి కంపల్సరీగా మనం టెస్ట్ చేస్తాం. అంటే లంగ్స్కి సంబంధించిన సిమ్టమ్స్ లైక్ దగ్గు, తెమడ, ఆయాసం ఉంది అంటే ఒక చెస్ట్ ఎక్స్రే అని, అంటే లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడడం. ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, ఈస్నోఫిల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఇది ఎలర్జీ అయినా కాదా. మూడోది లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుందండి, మేము ఇంగ్లీష్లో స్పైరోమెట్రీ అంటాం, గాలి ఊదే టెస్ట్ అది. దాంతో లంగ్స్ కెపాసిటీ ఎంత ఉంది, ఆస్తమానా కాదా కూడా కన్ఫర్మ్ చేసే టెస్ట్ అదేనండి. అవి చేసినాక ఇది ఏ మోతాదులో ఉంది, ఎంత సివియర్గా ఉంది, సో దాన్ని బట్టి వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఎట్లా, అవన్నీ మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అయితే ఇది అంటే అసలు ఈ సమస్య ఎవరెవరికి వస్తుందంటారు, ఈ ఆస్తమా ప్రాబ్లం? ఈ ఎలర్జీ, ఆస్తమా వచ్చేసి ఏజ్తో నిమిత్తం లేదండి, ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎక్కువ శాతం మందిలో మనం ఏం చూస్తామంటే చిన్న వయసు నుంచి వస్తాం, లైక్ ఆఫ్టర్ 1.5-2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సాధారణంగా ఎలర్జీ అనేది. ఆ 1.5-2 ఇయర్స్ నుంచి వాళ్ళని ఎవ్రీ ఇయర్ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా ఇబ్బంది పెడతా ఉంటుంది. సో కాకుండా కూడా ఈ మధ్య మనం ఈ పొల్యూషన్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ డస్ట్లో కానీ మనం వెళ్ళడం, ఆర్ మన ఈ స్లోగా ఎడిక్షన్స్, ఈ టొబాకో ఆర్ స్మోక్, వీటి వల్ల కూడా మిడిల్ ఏజ్లో రావడం, 80-90 ఇయర్స్లో వాళ్ళకి ఆస్తమాలు వచ్చిన సందర్భాలు కూడా మేము చూసాం. సో ఒక ఏజ్తో నిమిత్తం లేదు, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, అది ఎప్పుడైనా ఇబ్బంది పెట్టచ్చు. కాకపోతే వాళ్ళ ఏజ్, సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 80s 90sలో వచ్చేటువంటి వాళ్ళకి జనరల్గా ఏదైనా ట్రీట్మెంట్కి రియాక్ట్ అయ్యేటువంటి గుణం అనేది తగ్గుతూ ఉంటుంది, అంటే ఇమ్యూని సిస్టమ్ పరంగా. సో మరి ఆస్తమా ఆ టైంలో అటాక్ అయినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఓకే, ఇది ఎల్డర్లీ పాపులేషన్లో ఈ ఆస్తమా ఎలర్జీస్ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే కుర్రవాళ్లలోనో చిన్నపిల్లల్లోనో ఆస్తమా వస్తే మనం మంచి ఇన్హేలర్స్ ఇస్తామండి. ఇన్హేలర్స్ మెయిన్ ఇంపార్టెంట్ థెరపీ అండి. చాలామందికి దాని గురించి అపోహలు కూడా ఉన్నాయి, అది నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ఈ ఇన్హేలర్స్ ఆ ఏజ్ వాళ్ళకి 70 దాటిన వాళ్ళు వాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి.
ఫస్ట్ వాళ్ళు అది పట్టుకోవడమే కష్టం, దాన్ని నొక్కి గట్టిగా పీలడం అనేది ఇబ్బందికరం. అందుకని వాళ్ళకి ఏంటంటే మేము నెబులైజేషన్ అని ఒక థెరపీ ద్వారా, అంటే సొల్యూషన్ ఉంటుంది లిక్విడ్ లాగా, దాన్ని మనం కరెంట్తో యూస్ చేస్తే వేపర్ లాగా వచ్చి వాళ్ళు పీల్చుకోవడానికి వీలుంటుంది. సో ప్లస్ ట్యాబ్లెట్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తామండి. నెబులైజేషన్ ట్యాబ్లెట్స్ వాడితే ఎక్కువ శాతం మందికి 10 to 15 days లోపలే మంచి రిలీఫ్ వస్తుందండి. కాకపోతే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తగ్గిపోయింది కదా అని వదిలేస్తారు. అది ఒక వారమో 2 వారాలు కాదండి, కనీసం ఒక 6 వారాలు వాడాల్సి ఉంటుంది థెరపీ. ఆ రెగ్యులర్గా వాడితే ఆ సీజన్ సప్రెస్ అయిపోయినాక మనం మళ్ళీ వదిలేయచ్చు మందులు. రెగ్యులర్గా లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఇది మనం గమనించినట్లయితే ఆస్తమా అనేది క్రానిక్ డిసీజా లేదా అక్యూట్ డిసీజా, దేని కిందకి మనం దీన్ని తీసుకురావచ్చు అంటే? ఆస్తమాలో 2 ఉంటాయండి. దీర్ఘకాలిక అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని మేము యూజువల్గా క్రానిక్ డిసీజ్ అంటాము. అక్యూట్ అంటే ఏంటంటే ఇప్పుడు సడన్గా స్టార్ట్ అవ్వడం, అంటే ఏదో మనం డస్ట్కో, పొల్యూషన్కో, కాస్మెటిక్స్కో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ బర్డ్స్, పెట్ యానిమల్స్, ఇంట్లో ఉన్న కుక్కలు, పిల్లులు, ఆర్ ఇంట్లో ఏదో పెయింట్స్ జరిగినాయి, అట్లాంటి వాటికి రెస్పాండ్ అయినప్పుడు అటాక్ వస్తుంది. ఎమ్మటే గాలిగొట్టాలు మూసిపోతే వాళ్ళకి ఊపిరాడదు, దే కాంట్ సిట్, దే కాంట్ స్టాండ్, వాళ్ళు అటు ఇటు పరిగెత్తడం చేస్తూ ఉంటారు. దాన్ని అక్యూట్ అటాక్ అంటాం. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన కొన్ని థెరపీస్ ఉంటాయి, నెబులైజేషన్ అని అండ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, అవి తీసుకోగానే ముందు కంట్రోల్ వచ్చేస్తుంది. ఆ అక్యూట్ అటాక్స్ కూడా మనం ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా మనకి ఎలర్జీ ఉంది, ఆస్తమా ఉంది అంటే పలానా వస్తువుల నుంచి మనం దూరంగా ఉండాలి అనే అవగాహన ఉండి ముందు నుంచి జాగ్రత్త తీసుకుంటే అక్యూట్ని మనం తప్పించుకోవచ్చు. క్రానిక్ ఆస్తమాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళ లంగ్స్ అడ్జస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మన లంగ్ ఫంక్షను, ఆస్తమా ఉన్న వాళ్ళ లంగ్ ఫంక్షన్ తక్కువ ఉంటుందండి వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు అదే ఏజ్, అదే హైట్, అదే వెయిట్ ఉన్న పర్సన్ ఇద్దరు కలిసి నడవాలి, కలిసి పరిగెత్తాలన్నప్పుడు ఆస్తమా పేషెంట్ స్లో అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ యాక్టివిటీ అనేది కోఆపరేట్ చేయలేదు. సో ఇక్కడ ఎందుకు అట్లా జరుగుతుంది అంటే అది ఇంప్రాపర్ యూసేజ్. అంటే ఉన్నప్పుడు వాడదాంలే, లేకపోతే ఎక్కువ ఇబ్బంది ఉంటే మందులు వాడదాంలే, అలవాటు అవుతుంది, లేకపోతే ఈ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొంతమంది డబ్బుల గురించి కూడా ఆలోచించి వాడకపోవడం, ఇలా క్రానిక్ ఆస్తమా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రానిక్ ఆస్తమాటిక్స్లో వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం మేము ఫేస్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా వాడితే మందులు బ్రహ్మాండంగా వర్క్ చేస్తాయండి. నార్మల్ పర్సన్కి, ఆస్తమా వాళ్ళకి మనం ఏమీ వ్యత్యాసం లేదు అన్నట్టుగా చెప్పచ్చు. ఇలా కంటిన్యూస్గా వాడకుండా మధ్యలో వాడి వదిలేసే వాళ్ళకి మందులు పనిచేయవు. సో వాళ్ళకి అటాక్స్ వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి ఐసీయూ అడ్మిషన్లు, ఆక్సిజన్లు, వెంటిలేషన్స్ ఇలాంటివన్నీ అవసరం పడుతుంటాయండి. అండ్ జనరల్గా చాలా మందికి కూడా ఉంటుంది, అంటే ఏదైనా పద్దాక మెడిసిన్ అనేది యూస్ చేయకూడదు, రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు. అయితే చిన్న పిల్లల్లో ఈ ఆస్తమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని అన్నారు మీరు, అంటే 2 years నుంచి కూడా వాళ్ళకి రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అంటున్నారు కదా. అయితే పిల్లల్లో వచ్చేటువంటి ఆస్తమాని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? వాళ్ళ అంటే రెసిస్టెన్స్ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి హ్యాబిట్స్ కానీ, అంటే డైటరీకి సంబంధించి ఎలా ఉంటుంది? యాక్చువల్గా చిన్న పిల్లల్లో కొద్దిగా డిఫికల్ట్ అండి. యాక్చువల్గా అడల్ట్స్ కన్నా కూడా పిల్లల దగ్గర మనం ఆస్తమా ట్రీట్ చేయడం తేలిగ్గానే ఉంటుంది. డాక్టర్గా నేను ఒక ప్రిస్క్రిప్షన్ రాసి మదర్కి ఇచ్చేయగానే అయిపోతుంది అనుకుంటామండి. బిగ్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే నేను ఏదో చెప్తాను వాళ్ళకి, చాక్లెట్స్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఐస్ క్రీమ్ తీసుకోకూడదు అని. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ దట్ పాసిబుల్. సో ఎక్కడో దగ్గర ఏదో దగ్గర లోపం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటారు, ఎక్కడ ఆడతారో తెలియదు, దుమ్ము, ధూళి, పెట్ యానిమల్స్, డాగ్స్, కుక్కల పిల్లలు చూడగానే వాళ్ళు అసలు ఆగరు. సో వాళ్ళకి ఈ దగ్గరికి రాగానే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. సో అందుకని పిల్లలు ఆస్తమాని ట్రీట్ చేయడం కొంచెం డిఫికల్ట్. కాకపోతే పేషెంట్ కన్నా కూడా పేషెంట్ అటెండెంట్స్ లైక్ ఫాదర్, మదర్ని మోటివేట్ చేసుకొని రెగ్యులర్ బేసిస్లో వాళ్ళకి పిల్లలకు కూడా కొన్ని హాలిడేస్ ఇవ్వడం, లైక్ యూ క్యాన్ హ్యావ్ చాక్లెట్ ఆర్ ఐస్ క్రీమ్ మంత్కి ఒకసారో, వీక్ ఒకసారో అట్లా మనం హాలిడే ఇస్తే వాళ్ళు కోఆపరేట్ చేసి కాంప్లైన్స్ ఉంటుందండి, రెగ్యులర్గా వాడతారు. ఓకే, అట్లా. అయితే వీళ్ళల్లో కూడా అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఏమైనా ఉంటుందంటారా వాడాల్సిన మెడిసిన్ స్పెసిఫిక్? ఎగ్జాక్ట్లీ. సో పిల్లల్లో ఏంటంటే ఒక ఫస్ట్ 2-3 years ఎప్పుడైతే అటాక్ స్టార్ట్ అవుతుందో ఆ మొదటి 2-3 సంవత్సరాలు మనం బాగా కేర్ తీసుకొని ట్రీట్ చేయాలండి. ఒక 2-3 years బాగా మనం ఈ ఎలర్జీ, ఆస్తమాని అణిచేయగలిగితే, కంట్రోల్ చేయగలిగితే, అంటే బోత్ విత్ మెడికేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్, అంటే జాగ్రత్తలు, మందుల ద్వారా మనం దాన్ని అణిచేయగలిగితే ప్రాబబ్లీ 4వ సంవత్సరం, 5వ సంవత్సరం నుంచి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. దాంట్లో ఇంకొక యాడెడ్ ఫీచర్ ఏంటంటే పిల్లలు 2 ఏళ్ళో 3 ఏళ్ళో వాళ్ళ ఊపిరితిత్తుల సైజు కూడా చిన్నగా ఉంటుంది.
ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అటాక్ వచ్చినా కూడా వాళ్ళు విత్ స్టాండ్ చేసే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో పిల్లల్లో మేనేజ్ చేయడం కొంచెం తేలికే, కానీ కంటిన్యూస్ మోటివేషన్ అవసరం అండి. ఓకే, అలానే మిడిల్ ఏజ్లో వాళ్ళు కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అవును. లేదా నెక్స్ట్ జాబ్ పరంగా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రన్నింగ్ కాంపిటీషన్ అటువైపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆస్తమా అనేటువంటి ప్రాబ్లం వాళ్ళని మోరల్గా డిగ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళకి ఎలాంటి క్యూరిటీస్ ఉన్నాయండి? యశోద ఎలాంటి భరోసా ఇస్తుంది? బేసిక్గా మేము ఎక్కువ చూసేది ఏంటంటే అథ్లీట్స్లో మన ఇండియాలో చాలా తక్కువ మందిలో చూస్తున్నాము అథ్లీట్స్ విత్ ఆస్తమా అండ్ అలర్జీస్. పోలీస్ ఆర్ ఆర్మీకి వీళ్ళు క్వాలిఫికేషన్ కోసం వెళ్తుంటారండి. వాళ్ళకి ఆ రన్నింగ్ చేసినప్పుడు అప్పుడు బయటపడ్డ సందర్భాలు కూడా చాలామంది వాళ్ళు ఎక్కువ వస్తుంటారు వాళ్ళు. కానీ మీరు వరల్డ్ వైడ్ మనం చూస్తే సెలబ్రిటీస్ చాలామందికి ఆస్తమా ఉందండి. వాళ్ళందరూ కూడా ప్రాపర్ మెడికేషన్ వాడుతూ మెయింటైన్ చేసుకుంటూ 100 మీటర్స్ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ ఒలింపిక్స్. ఓకే, దెర్ ఆర్ సో మెనీ అథ్లీట్స్. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ఎస్ ఉన్నది అని నిర్ధారణ అయ్యాక దాన్ని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ పాయింట్. కాదు నాకెందుకు ఉంటుంది ఆస్తమా అని నెగ్లెక్ట్ చేయడం తప్పు, హౌఎవర్ వెల్ బిల్ట్ అండ్ ఎంత మనం స్ట్రాంగ్గా ఉన్నా. సెకండ్, వచ్చిన ప్రాబ్లమ్ని ప్రాపర్ ఇన్హేలర్స్తో కరెక్ట్గా వాడితే మంచి రెస్పాన్స్ ఉంటుందండి. ఇక కొంతమందికి ఏంటంటే బాగా ఇబ్బందికరంగా సివియర్ అటాక్స్ వచ్చే వాళ్ళకి కొన్ని లేటెస్ట్ థెరపీస్ ఉన్నాయి, అవి మేము ఆఫర్ చేస్తూ ఉంటామండి వాళ్ళకి. సో థెరపీస్ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఈ ఆస్తమాకి ఎలాంటి థెరపీస్ ఉంటాయండి? బేసిక్గా ఆస్తమా డయాగ్నోజ్ అయిన తర్వాత ఫస్ట్ మేము చూసేది సివియారిటీ, ఎంత సివియర్గా ఉంది దాన్ని మేము కేటగరైజ్ చేస్తాము. ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసిన ద్వారా మనకు తెలుస్తుంది అది మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్గా ఉందా అని. ప్లస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా. ఎస్, ఇన్ఫెక్షన్స్ ఉంటే ఒక షార్ట్ టర్మ్ యాంటీబయాటిక్ అవసరము. మైల్డ్, మోడరేట్, సివియర్ చూసుకొని ఇన్హేలర్స్ అడ్వైస్ చేస్తామండి ఎవరికైనా కూడా, ఇన్హేలర్స్ ఆర్ నెబులైజర్స్. ఈ ఇన్హేలర్స్లో స్టెరాయిడ్స్ ఉంటాయండి. చాలామందికి అదే బిగ్ కన్సర్న్ అనమాట, భయం. స్టెరాయిడ్స్ చిన్నప్పటి నుంచి వాడితే ఎట్లా, ఆర్ స్టెరాయిడ్స్ నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, నేను వాడచ్చా? చాలామంది నేను జాబ్కి వెళ్ళాలి, నేను అథ్లీట్ని, స్టెరాయిడ్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్, వాడకూడదు, ఇలా కన్సర్న్స్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఇన్ మైక్రోగ్రామ్స్. ఇవి మిల్లీగ్రామ్స్లో లేవండి, 1000 వంతు మైక్రోగ్రామ్ అంటే. సో ఇవి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళడం అనేది జరగదు. దే ఆర్ డైరెక్ట్లీ రీచింగ్ ద లంగ్. ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిగొట్టాల్లోకి వెళ్ళి ఇమీడియట్ ఇన్స్టెంట్ రిలీఫ్ రావడం అండ్ లాంగ్ స్టాండింగ్ రిజల్ట్ లైక్ 12 to 18 hours కూడా పనిచేస్తాయి ఆ ఇన్హేలర్స్. ఈ ఇన్హేలర్స్ వాడడం వల్ల వాళ్ళకి లంగ్స్ ఓపెన్ అయ్యి ఉండి వాళ్ళ అవయవాల ఫంక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ మోడ్ ఆఫ్ థెరపీ. 95% పీపుల్లో ఇన్హేలర్స్, యాంటీ అలర్జిక్ టాబ్లెట్స్ ఆర్ నాసల్ స్ప్రేస్, కొంతమందికి తుమ్ములు, ముక్కు కారడం, ఇరిటేషన్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా నాసల్ స్ప్రేస్ ఇస్తాం. వాటిట్లో కూడా స్టెరాయిడ్స్ ఉంటాయండి. కానీ అవి చాలా లో మోతాదులో ఉంటాయి కాబట్టి మనం అసలు వాటి గురించి భయపడక్కర్లేదు, చాలా ఫ్రీగా వాడచ్చు. అండ్ ఇన్హేలర్స్ తయారు చేయడానికి కూడా కారణం ఏంటంటే పేషెంట్ డాక్టర్ మీద డిపెండ్ కాకుండా ఈ మందులు వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ క్రియేట్ చేయడం కోసం ప్రపంచంలో ఇది క్రియేట్ అయినాయండి. సో మనకి సడన్గా అటాక్ వచ్చింది, వాడచ్చో లేదో, ఈ ట్యాబ్లెట్ వేయచ్చో లేదో అనే ఉద్దేశంతో చాలామంది అటాక్ని భరించడమో, అది పెరిగే వరకు ఆగడమో చేస్తారండి. అట్లాంటి కావు ఇన్హేలర్స్. ఎవరు కూడా ఎక్స్ట్రా వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావు అవి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ ఇన్హేలర్స్ కాకుండా కొంతమందికి సివియారిటీ ఉంటుందండి. వాళ్ళకి ఎంత ఇన్హేలర్స్ వాడినా, మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా కంట్రోల్ రాదు వాళ్ళకి. వాళ్ళు పాపం మళ్ళీ అడ్మిట్ అవ్వడం, హాస్పిటల్లో ఉండడం, ఆక్సిజన్లు వాడడం ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కొన్ని మేము పర్మనెంట్ థెరపీస్ లేటెస్ట్గా లాంచ్ అయినాయండి. అవి 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంజెక్షన్ రూపంలో, దాన్ని మేము మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము. అదేం చేస్తుందంటే ఏదైతే బ్లడ్లో ఎలర్జిక్ రియాక్షన్ వస్తుందో ఇది వెళ్ళి దాన్ని అడ్డం పడడం లాంటిది చేస్తుంది. అది కొంచెం లాంగ్ టర్మ్ లైక్ 1.5 2 years మనం మంత్కి 1-2 ఇంజెక్షన్స్ తీసుకుంటే మనకి ఉన్న ఎలర్జీ అనేది లిటరలీ వ్యానిష్ అయిపోయిందా, ఉందా అసలు నాకు ఎలర్జీ అనే సిచ్యువేషన్ వస్తుంది. సెకండ్, ఈ యంగ్ పీపుల్ ఆర్ మిడిల్ ఏజ్ పీపుల్ ఏంటంటే యాక్టివ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళల్లో రిపీటెడ్ అటాక్స్ అండ్ లాంగ్ ఇన్హేలర్స్ వాడడం కొంచెం డిఫికల్ట్ ఉన్న వాళ్ళల్లో మేము ఒక లేటెస్ట్ థెరపీ ఓన్లీ ఇన్ సికింద్రాబాద్ అండ్ యశోద హాస్పిటల్స్లో ఉంది ఆ టెక్నిక్. ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంకియల్ థెర్మోప్లాస్టీ అంటామండి. దాంట్లో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ పర్మనెంట్ క్యూర్. దాంట్లో ఈ గాలి గొట్టాల లోపల ఏవైతే కండరాలు మూసేసి పట్టేస్తున్నాయో వాటిని మేము ఆ కండరాలని పల్చబడేటట్టుగా హీట్ ద్వారా తీసేస్తామండి. ఆ తీసేయడం వల్ల వాళ్ళకి అటాక్స్ అనేవి ఉండవండి. ఆల్మోస్ట్ ఇన్హేలర్ లేకుండా కూడా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది.
ఓకే. అదే. అయితే ఇప్పుడు ఈ థెరపీస్ చేస్తూ ఉన్నారు కదా! అయితే ప్రివెన్షన్ ఇవి చేసుకొని ఆస్తమా నుంచి బయటపడినటువంటి పేషెంట్స్ ఫర్దర్‌గా ఆస్తమాకి గురి కాకుండా ఉండటానికి ఎలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ మీరు సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ ప్రివెన్షన్ వచ్చేసి మనకి అవగాహన ఉండాలి. అసలు ఆస్తమా అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అది ఎంత దూరం మనల్ని లాకెళ్ళచ్చు, లైక్ ఓన్లీ హాస్పిటల్ క్లినిక్కేనా ఐసీయూ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా అనే ఐడియా ఉండాలి. సో దాన్ని బట్టి అవగాహన ఉంటే ఏం వస్తువుల దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలి. ఫస్ట్ ఈజ్ డస్ట్, స్మోక్, పొల్యూషన్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి, కొంతమందికి అరటిపండు, సీతాఫలం, పైనాపిల్ ఇలాంటి పడవు. చాక్లెట్స్, బ్రౌన్ చాక్లెట్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మేము చూసిన వాటిలో. పొల్యూషన్ ఇప్పుడు అంటే కోవిడ్ పుణ్యమాన అందరికీ మాస్కులు వచ్చినాయి కాబట్టి మేము చాలా మందిలో ఆస్తమా అటాక్స్ ఈ ఇయర్ అసలు చాలా మిస్ అయిపోయామండి. ఎవరిని చూడలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలా మాస్క్ యూసేజ్ కానీ 4-వీలర్ యూసేజ్ కానీ చేయడం వల్ల పొల్యూషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇవి బేసిక్ ప్రివెన్షన్స్ అండి. ఇవి కాకుండా ఈ ఆస్తమా పేషెంట్స్లో మేము కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తామండి. అంటే ఇప్పుడు ఎలాగో కోవిడ్ వ్యాక్సిన్తో అందరికీ వ్యాక్సిన్లు అంటే అవగాహన వచ్చింది. సో 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాము, అంటే కొంచెం కొన్ని బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అది 5 ఇయర్స్కి ఒకసారి అట్లా వేస్తారు. ఇంకోటేమో స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అంటారండి. అది ఒకప్పుడు బాగా ఫేమస్. సో స్టిల్ వీ కంటిన్యూ. దాంట్లో ఏంటంటే 3-4 వైరసెస్కి సంబంధించిన పార్టికల్స్ ఉంటాయి. సో ఈ కామన్ కోల్డ్ ఇలాంటివి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఆస్తమా అటాక్లు వస్తుంటాయి. సో మనం ఫ్లూ షాట్ అంటాం. ఆ ఫ్లూ షాట్ ఎవ్రీ ఇయర్ ఒకసారి వేయించుకుంటే వీళ్ళ అటాక్ రేట్స్ ఆల్మోస్ట్ 85% తగ్గిపోతాయండి. దట్స్ అ వెరీ బిగ్ నెంబర్. 85% ఈజ్ అ వెరీ బిగ్ నెంబర్ అండ్ దే ఆర్ రియల్లీ హెల్దీ. ఓన్లీ క్లినిక్ విజిట్స్ ఉంటాయేమో, ఏదో జనరల్ చెకప్ లాగా, కానీ ఇలా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడాలు ఇలాంటివి ఉండవండి. ఓకే. ఎవరైనా వేయించుకోవచ్చా అండి? ఎవరైనా వేయించవచ్చు అండి. 2 ఇయర్స్ అండ్ అబోవ్ ఇట్స్ ద సేమ్ డోస్. 2 ఇయర్స్ బిలో వాళ్ళకి డోస్ డిఫరెంట్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఆ దాంట్లోనే 3వ వ్యాక్సిన్ ఇప్పుడు కోవిడ్ కూడా యాడ్ అవ్వచ్చండి. ఓకే. అండ్ మనం చూసినట్లయితే ఇది కూడా లంగ్స్ మీద ప్రభావితం చేసేటువంటి ప్రాబ్లంగా తెలుస్తోంది ఆస్తమా అనేది. అవునండి. సో అలర్జీ బేస్డ్ ప్రాబ్లం అయినా కూడా లంగ్స్ పైన మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. సో లంగ్స్ కాకుండా ఇంకా ఏ ఆర్గాన్స్ పైన దీని ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే ఫర్దర్గా మరి ఆస్తమా బాగా తీవ్రం అయిపోతే? ఆస్తమా ఈజ్ ప్యూర్లీ లంగ్ రిలేటెడ్ డిసీజ్. అది ఓన్లీ ఊపిరితిత్తుల్ని ఎక్కువ శాతం ఎఫెక్ట్ చేస్తుంది. కాకుండా ఏదైతే నేను ఎలర్జీ అనే ఒక బ్రాడ్ స్పెషాలిటీ లాగా చెప్పాను చూసారా, దాంట్లో ఒక రకం వచ్చేసి ఆస్తమా అనేది ఒక సిస్టర్, దానికి ఇంకొక సిస్టర్ ఉంటారు, వాటిని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఈ 2 కలిసికట్టుగానే ఉంటాయండి. సో ఎలర్జిక్ రైనైటిస్ అంటే నోస్కి సంబంధించిన ఎలర్జీ. సో దాంట్లో ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళు నీరు కారడం, పొద్దున్న లేవంగానే 10, 15, 20, 30 తుమ్ములు కంటిన్యూస్గా రావడం అండ్ థ్రోట్ ఇరిటేషన్, ఇవన్నీ ఎలర్జిక్ రైనైటిస్ లక్షణాలు. సో మనం రెండింటిని కూడా ఒకటేసారి ట్రీట్మెంట్ చేసుకుంటే ఒకదాని నుంచి ఇంకోటి పెరగడం లాంటివి జరుగుతుంటుందండి. అందుకని ఎలర్జిక్ రైనైటిస్, ఆస్తమాని కూడా టుగెదర్గానే మనం అన్చేయడానికి మెడికేషన్ వాడాలి. సో ఎలర్జిక్ రైనైటిస్ అనేది కొంచెం కామన్. థర్డ్ థింగ్ స్కిన్ రిలేటెడ్ రియాక్షన్స్ కూడా వస్తాయండి. దాని ఎలర్జిక్ డర్మటైటిస్ అంటాము. అది యూజువల్గా ర్యాషెస్ రావడం, చిన్న కుర్పుల్లాగా రావడం, దురదలు ఉండడం ఇలాంటివి ఉంటాయండి. కాకుండా కొంతమందిలో జీర్ణాశయంలో కూడా ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తుంటాం. ఏదో ఒక పూట బయట వెళ్ళి తినగానే 2 రోజు మోషన్స్ వచ్చినాయని చాలామంది చెప్తుంటారు. ఇన్ఫెక్షన్ అనుకుంటాం మనం. కాదండి, ఇన్ఫెక్షన్ అయితే కనీసం 2 రోజులు 3 రోజులు టైం తీసుకుంటుంది. ఎంత వైరస్ అయినా, ఎంత బ్యాక్టీరియా అయినా కూడా రావడానికి. ఇమ్మీడియట్గా అదే రోజు మరుసటి రోజు చూపిస్తుందంటే 90% అవి ఎలర్జిక్కే ఉంటాయండి. సో అట్లాంటప్పుడు అన్నెసరీ యాంటీబయాటిక్స్ అలాంటివి వాడకుండా ఒక 1-2 డేస్ టైం ఇస్తే అవి సెటిల్ అయిపోతాయండి. ఓకే. సో అయితే ఈ ఆస్తమా ప్రాబ్లం మనం చూసినట్లయితే ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇందాక అన్నారు అంటే జస్ట్ 6 నిమిషం వరకే ఉపశమనం కోసం మందులు వాడుతున్నారని అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరిలో దాన్ని ఎంతవరకు సస్టైన్ చేయాలండి? అసలు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడికేషన్ అనేది డెఫినెట్గా డాక్టర్లు రాస్తారు, బట్ 2 రోజులు అది తగ్గిపోయిన తర్వాత ఇంకా అసలు వాడటమే జరగదు. సో మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి సంబంధించి? దానికి మేము డెఫినెటివ్ ప్రోటోకాల్ ఇచ్చే పంపిస్తామండి ప్రతి పేషెంట్కి కూడా. వాళ్ళ సివియారిటీ బట్టి మీరు ఇన్ని రోజులు వాడాలి, తప్పకుండా వాడాల్సి వస్తుంది, అండ్ ఈ టైంకి చెకప్కి రావాలి, అండ్ ఫాలోఅప్ టెస్ట్ కూడా చేస్తుంటామండి. నేను అన్నాను ఇందాక లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుందని, దాంట్లో లంగ్స్ కెపాసిటీ తెలుస్తుంది. దాన్ని సీక్వెన్షియల్గా ఫాలోఅప్ చేస్తాం. ఇంప్రూవ్ అయ్యారా లేదా, 30% ఉందా లంగ్ కెపాసిటీ, 50% ఉందా, ఈజ్ ఇట్ గెటింగ్ ఇంప్రూవ్డ్, 80, 70 ఎంతకు వచ్చింది అనేది చూసుకొని మందులు డోస్ కూడా తగ్గించుకుంటూ వస్తామండి.
అలా తగ్గించుకుంటూ వచ్చి మినిమం బేసిక్ డోస్కి వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్ బేసిక్ మెయింటెనెన్స్ థెరపీ పెట్టి తర్వాత విత్డ్రా చేసిస్తామండి డ్రగ్స్. అంతేగాని కంటిన్యూస్గా వాడడం అనేది వెరీ వెరీ రేర్ అండి. 0.05%లో కొంతమందిలో మాత్రం లైఫ్ టైం వాడాల్సి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు జాగ్రత్తలు సరిగ్గా తీసుకుంటే కనుక కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం లేదండి. ఓకే, అయితే ఈ లంగ్స్ కెపాసిటీని పెంచేటువంటి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? లైక్ యోగా కానీ లేదా ప్రాణాయామం ఇలాంటివి ఏమన్నా సజెస్ట్ చేస్తారా? యా, లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఒక స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ లాగా ఏం లేదండి. ఎనీ ఎక్సర్సైజ్ యూ డూ, లంగ్ యాక్టివిటీ లేకుండా యూ కాంట్ డూ దట్ ఎక్సర్సైజ్. సో అందుకని మాకు చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు ఇదే క్వశ్చన్. సో వి టెల్ దెమ్ ఏంటంటే మీకు ఏది చేతన అవుతుందో అది స్టార్ట్ చేయండి ఫస్ట్. సో ఎక్సర్సైజ్ అంటే లైక్ వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, జిమ్ కావచ్చు, వాట్ ఎవర్ యూ కెన్ డూ, యూ డూ ఇట్. ఆటోమేటిక్గా లంగ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ స్టార్ట్ అయిపోతాయి. కాకుండా కూడా కొంతమంది సిక్ పేషెంట్స్, క్రానిక్ ఆస్తమా అన్నాం చూసారు ఇందాక, వాళ్ళల్లో మాత్రం కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అంటే మేము అనేది డయాఫ్రామాటిక్ ఎక్సర్సైజెస్ అంటాము. అంటే వాళ్ళు గాలి పీల్చి బిగబట్టడం, ఎక్కువసేపు హోల్డ్ చేయడం, లేకపోతే బలంగా బ్లో చేయడం, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ మేము ట్రైన్ చేస్తామండి వాళ్ళకి. సో దాట్ వాళ్ళకి ఏంటంటే ఆ కండరాలు బలపడేటట్టుగా చేసుకుంటే ఏదన్నా సడన్గా అటాక్ లాగా వచ్చినా వాళ్ళు ఆగగలుగుతారు. లేకపోతే కొన్నిసార్లు అటాక్ వస్తే పేషెంట్ హాస్పిటల్కి వచ్చేసరికి కూడా సివియర్ అయిపోవడం, వెంటిలేటర్ల మీదకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎనీథింగ్, యోగా కావచ్చు, జాగింగ్, ఎక్సర్సైజ్, ఎనీ ఎక్సర్సైజ్ ఈజ్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, అయితే పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందా అండి ఆస్తమాకి? బేసిక్గా ఎలర్జీ అనేది జెనెటిక్ అండి, అది జీన్స్లో ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో జీన్స్తోనే వస్తుంది అది. సో జెనెటిక్గా వచ్చినవి ఏవి పోవండి, అంటే ఇది వంశపారంపర్యంగానే వస్తుందండి. సో మనం ఏంటంటే ప్రివెన్షను, థెరపీ కరెక్ట్గా తీసుకుంటే మిగతా పీపుల్ ఎలా ఉన్నారు అంటే మిగతా జనాలు ఎలా ఉన్నారు అలాని కూడా మనం ఉండొచ్చు. కాని పక్షాన మాత్రం అడ్వాన్స్ థెరపీస్కి వెళ్ళాల్సి వస్తుంది. టు క్లియర్లీ టెల్, ఆస్తమా ఈజ్ నాట్ క్యూరబుల్, ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కంట్రోలబుల్. ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటే టు ఎనీ లెవెల్. మీరు ఎక్సర్సైజ్ చేయాలా, జిమ్ చేయాలా, మీరు పరిగెత్తాలన్నా కూడా మనం అంత బాగా కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే సివియర్ పేషెంట్స్లో మాత్రం లేటెస్ట్ థెరపీస్ అవసరం పడతాయి. నేను చెప్పాను చూసారా ఇందాక, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని, బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అని, ఈ రెండు కూడా మంచి పర్మనెంట్ క్యూర్స్ ఇస్తాయండి. ఓకే, సో యశోదాలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి ఆస్తమాకి సంబంధించి? యశోదా పరంగా ఇది మాది టెర్షరీ కేర్ సెంటర్ అండి. లైక్ వీ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ. అంటే టెస్టింగ్ పరంగా కానీ, క్వాలిఫికేషన్ పరంగా డాక్టర్స్ కానీ, ట్రైన్డ్ టెక్నీషియన్స్ కానీ, మా ఫిజియోథెరపిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా స్పెసిఫిక్గా ఆస్తమా, క్రానిక్ ఆస్తమా వాళ్ళకి ట్రైన్ అయిన వాళ్ళు. అండ్ రిగార్డింగ్ ఇన్స్ట్రుమెంటేషన్, అంటే డయాగ్నోసిస్ చేయడానికి ఎక్స్రేలు కానీ, సిటీ స్కాన్స్ కానీ, ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో కూడా అడ్వాన్స్ టెస్ట్లు ఉన్నాయి. కొన్ని లేటెస్ట్గా మేము కొన్ని ఆస్మా చిన్నపిల్లలు కూడా ఐడెంటిఫై చేయడానికి, పిఎఫ్టీలు చేయలేరు వాళ్ళు చిన్నపిల్లలు, స్పైరోమెట్రీలు. సో ఫీనో అని ఒకటి లాంచ్ చేసాం, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్తోనే లాంచ్ చేసాం అనమాట. సో అట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఐడెంటిఫై చేయడం, అర్లీగా ఎంత సివియారిటీ ఉంది అనేది తెలుసుకోవడం. రెండోది ఈ థెరపీ వచ్చేసి వెల్ మెయింటైన్డ్ ఆర్ ప్రాపర్ సోషల్ డిస్టెన్సింగ్తో వీఆర్ ఆఫరింగ్ బెస్ట్ కేర్ టు ద ఎస్పెషల్లీ ఆస్తమా అండ్ సిఓపిడి పేషెంట్స్. ఎందుకంటే వీళ్ళు లంగ్స్ వీక్ ఉంటాయి. ఇప్పుడున్న కోవిడ్ పీరియడ్లో వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ పట్టుకుంటే కష్టం అవుతుంది. అదర్ దాన్ దట్, as I said, we are only center which is having bronchial thermoplasty అనే డివైస్. దాంతో మంచి క్యూర్ రేట్స్ చూస్తున్నాం మేము ఆస్థమాటిక్ పేషెంట్స్లో. అండ్ ఒకవేళ ఎనీ పేషెంట్కి సివియర్ అటాక్ వచ్చినా కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఐసీయూ కేర్ ఉందండి మన దగ్గర. సో మెజారిటీ ఆఫ్ ఆస్థమాటిక్ పేషెంట్స్ దే గో హోమ్ వెల్. ఓకే, అంటే ఇప్పుడు ఈ కరోనా అనేది కూడా లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాబ్లమే కాబట్టి, సో దానికి ఆస్తమాకి ఏమైనా రిలేషన్ ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఈ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం రిస్క్ పెరుగుతుందండి. వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బికాజ్ వాళ్ళు అంటే వాళ్ళ లంగే మేము అంటాం అనమాట సర్ఫేస్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఫ్రమ్ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి లంగ్స్ లోపల వరకు కూడా మన నోట్లో తేమ ఎలా ఉంటుందో అలా దాని మీద ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ప్రొటెక్టింగ్ మెకానిజం ఉంటుంది. వీళ్ళల్లో కొంచెం తక్కువ ఉంటుంది ఈ ఎలర్జీ పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్లో. సో అట్లా తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి తొందరగా వైరస్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వచ్చినా కూడా కొంచెం సివియర్ డిజీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఆస్తమా పేషెంట్స్, ఈ సిఓపిడి అంటే చుట్టలు తాగేవాళ్ళు, ఆర్ క్యాన్సర్ పేషెంట్స్,
లంగ్ రిలేటెడ్ ఎనీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ కానీ వీళ్ళందరికీ కూడా మేము జాగ్రత్తలు తీసుకోమని స్ట్రిక్ట్గా చెప్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వస్తే సివియర్ డిసీజెస్ వస్తున్నాయి అందుకని. అలా లింక్ కానీ వేరే పరంగా ఏం లేదు. ఓకే, దే యూజువలీ రెస్పాండ్ వెరీ వెల్. మంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగా ఇంప్రూవ్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you. డాక్టర్ గారు. ఈరోజు ఆస్తమా గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.